మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినాలన్నీ ఆయన ఉచితమైన కృపతో మనల్ని బలపరిచి మరల ఈ ఉదయ కాలము ప్రభును స్తుతించుకునే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇదేనా దేవుని వాక్యములోనికి మనం వెళ్ళినట్లయితే ఇదేనా అనేక మంది వారు నడుస్తున్న మార్గములో ఆశీర్వాదాన్ని చూడలేక అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకు వారి యొక్క మార్గములలో చీకటిని వారు చూస్తూ ఉన్నారు, చీకటిని వారు అనుభవిస్తూ ఉన్నారు. చీకటిని వారు ఎందుకు వారి జీవితంలో కారు చీకటి వారిని కమ్ముతుందనంటే నడిపించే దేవుడైన జీవపు వెలుగైన దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నారు. ఇదేనా అనేక మంది దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క తేజస్సును చూడలేకపోతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే గనక ఆదాముతో ప్రభు ఒక మాట సెలవిచ్చాడు, నువ్వు నా మార్గమును అనుసరించి నా మాట చొప్పున నువ్వు చెయ్యాలి. నేను మాట్లాడుచున్న ప్రతి మాట నువ్వు అంగీకరించి నా మాట చొప్పున నా మాట మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఏ కష్టమో నీకు రాదని మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆదాము తన జీవితాన్ని లోకపు వైపు త్రిప్పుకున్నాడో ఆ దినాన్న ఆదాము జీవితము చీకటిలోనికి వెళ్ళిపోయింది. అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆదాము కన్నులు తెరవబడ్డాయని, కానీ ఆత్మీయమైన కనులు మూతబడిపోయాయి, లోకానుసారమైన కనులు తెరవబడ్డాయి. ఇది నాను కూడా అనేక మంది వారి యొక్క జీవితాలలో వారి యొక్క స్థితిగతులను, వారి పరిస్థితులలో దేవుని యొక్క నడిపింపును వారు చూడలేక లోకపు నడిపింపులో నడుస్తున్న వారు అనేక మంది ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో ప్రభు ఓ చక్కని మాట ఇలా సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా దేవుడైన ప్రభు అబ్రహాముతో ఏదైతే చెప్పాడో దాని యందు విశ్వాసమైన ఆలోచన గురి కలిగి అబ్రహాము వెళ్ళడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందర దారి కనిపించకపోవచ్చు, కానీ నిన్ను నడిపించే దేవుడి చూపు నీ గమ్యం పైనే ఉందని మర్చిపోవద్దు. ఇదేనా అనేక మంది వారు వెళుతున్న మార్గములలో కాస్తంత ఏదైనా ఎదురుబాటు వస్తున్నప్పుడు నా మార్గము మూయబడ్డాది, నా జీవితము ఆగిపోయింది, నా బ్రతుకు కానరావట్లేదే అని అనేక మంది నిరాశలోనికి వెళ్ళిపోతూ దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును పొందుకోలేకపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక మాట చెప్పగలుగుతా, విశ్వాసంతో ఈ మాట నేను అనగలుగుతా. మన జీవితంలో మన మార్గములు, మనం ఆలోచించిన మార్గములని నిరాశలోకి వెళ్ళిపోవచ్చు, కానీ దేవాది దేవుడు మన యందు ఉంచిన విశ్వాస సహితమైన మార్గము అది ఎన్నటికీ కూడా మూయబడనిది, వాడబారనిదని గ్రహించాలి. ఆయన మన కోసం ఒక గమ్యాన్ని స్థిరపరిచాడు. పిండముగా రూపింపక మునిపే ఆయన మన ఎడల ఒక గొప్ప ధన్యతను ఆయన చూపించాడు. ఇదేనా ఎందుకు మరి ఆ గమ్యాన్ని చూడలేకపోతూ ఉన్నారు? ఎందుకు ఆ గమ్యాన్ని అందుకోలేకపోతూ ఉన్నారు, వెళ్ళలేకపోతూ ఉన్నారు అంటే అనేక మంది దేవుడు అనుగ్రహించిన గమ్యాన్ని చూడలేక తనకి ఇష్టానుసారమైన గమ్యం వైపు నడుస్తూ ఉన్నారు. కానీ ప్రభు దేవుని వాక్యం అంటుంది, దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, భవిష్యత్తు ఎలా ఉంటుందో పూర్తి వివరణ, పూర్తి స్పష్టత, పూర్తి ఆలోచన లేకపోయినా కానీ అబ్రహాము దేవుని అడుగుజాడల వైపు నడవడం సాగాడు. ఆయన దేవుని చిత్తము వెళ్ళు అని చెప్పాడు, నేను వెళ్ళడమే పని అని ఆ భక్తుడు ఏమి చేశాడనంటే దేవుని మాటకు విధేయత కలిగి దేవుని చెప్పిన మార్గమును, అనగా వెళ్ళమన్న మార్గములో ఎక్కడ కూడా ఆగిపోయినట్టు మనము చూడలేదు. ప్రతి స్థలములో యెహోవే నాకు ఆధారమని అబ్రహాము విశ్వసించారు. ఎదురు చెప్పలేదు,
దేవుడు ఎలా చెప్తాడో అలాగే అడుగులు ముందుకు వేశాడు. అబ్రహాము నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మన జీవితాలలో కూడా దేవుని నడిపింపు ఉన్నప్పుడు మనకు దారి కనిపించకపోయినా ఆయన మాటను నమ్మి ముందుకు సాగడమే నిజమైన విశ్వాసమని గ్రహించాలి. ఇది నీ జీవితము మధ్యలో ఆగిపోయింది అనుకుంటున్నావు, నీ యాత్ర మధ్యలో ముగిసిపోయిందని అనుకుంటున్నావు. అయ్యా ఏంటి నా జీవితము కానరావట్లేదు, చీకటిలోనికి వెళ్ళిపోయాను, నా జీవితం ఇంతేనా, నా పరిస్థితులు ఇంతేనా, అయ్యా నేను చేసిన ప్రార్థన ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయిందని ఇదన్నా నేను దేవుని అడుగుచున్నావేమో. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఆలోచించిన ఆలోచన వేరు, నేను మీ కొరకు స్థిరపరిచిన నివాసములు వేరు, నేను మీ కొరకు ఏర్పరిచిన గమ్యము వేరు. మీరు దానిని కనుగోలేకపోతూ ఉన్నారు, అందుకే ఈ దినాన్ని మీరు చీకటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటకు మనం విధేయత చూపినప్పుడు, దేవుని యందు విశ్వాసముతో మనం నడిచినప్పుడు ఆయన మన గమ్యాన్ని ఎప్పుడూ కూడా ఆపివేసే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితంలో మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యందు విశ్వాసముతో మనం నడిచినప్పుడు ఆయన మన జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడని మర్చిపోవద్దు. అబ్రహాము తన సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, సొంత ఉద్దేశములకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇదే జరగాలి, ఈ రీతిగానే జరగాలి, నేను అనుకున్నదే జరగాలని ఎప్పుడు కూడా ప్రభు మీద తిరుగుబాటు చేయలేదు. కానీ అయ్యా ఇది నా యొద్ద నుండి తొలగిపోతుందా, అయితే నీ చిత్తం నా ఎడలు ఏదో ఉందని దేవుని చిత్తానికి అబ్రహాము విధేయత చూపాడు. మరి దినాన్ని నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, నీ స్థితిగతులు తారుమారవుతున్నప్పుడు, నీ ఆలోచనలు పోవడం జరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు కోరుకున్నది నీకు రాకపోక నువ్వు పొందుకోలేకపోతున్నావా, అయితే దేవుని ఎదిరిస్తూ రీతిలో మనం ఉండకూడదు. కానీ దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, దేవునికి ఆలోచనలకు సంపూర్ణమైన ప్రాధాన్యత ఇచ్చేవారిగా నువ్వు మార్చబడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము చెప్పిన ప్రకారము, ప్రభు చెప్పిన ప్రకారం వెళ్ళెను అనే ఆ ఒక్క మాటలోనే అతని విధేయత కనిపిస్తుంది. ఇది నాన్న ప్రభు నీకు ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఏదైతే చేయమంటూ ఉన్నారో, ఆయన ఎలా అయితే వెళ్ళమంటూ ఉన్నాడో, ఎంతవరకు నువ్వు నడిచిన మార్గము నీకు సంతోషకరంగా ఉండొచ్చు, కానీ అది దేవుని ప్రణాళిక కాదేమో. ఈ దినం వరకు నువ్వు నడిచిన ప్రయాణములో ఎన్నో సంతోష ఆనందాలను నువ్వు అనుభవించవు, కానీ అది తాత్కాలికమని ప్రభు నీ యొద్ద నుండి తొలగించాడేమో, నీ యొద్ద నుండి తీసివేసాడేమో, నీ స్థితిని మార్చడానికి కొంత సమయం నిన్ను దుఃఖములోనికి నడిపిస్తూ ఉన్నాడేమో. దేవుని మాటను మర్చిపోవద్దు. యోబు అంటూ ఉన్నాడు, నేను శోధింపబడిన తర్వాత నేను ఒక సువర్ణము వలె మార్చబడతా, నేను బంధింపబడిన తర్వాత నేను దేవునికి ప్రీతికరంగా మార్చబడతానని యోబు ఏ రీతిగా సెలవిచ్చాడో, ఇదేనా నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నీ జీవితంలో జరగడానికే ఇదేనా నీ జీవితంలో శోధనలు, వేదనలు, బాధ, దుఃఖము, కన్నీరు, అవమానము, అపనిందలు నీ జీవితంలో కలుగుతున్నాయేమో. అయితే వాటేమి నువ్వు చూడకుండా దేవుని వైపు నీ విశ్వాసమును ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యములు చేస్తారని మర్చిపోడు. మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాం, దేవుని వాక్యాన్ని చదవగలుగుతాం, కానీ మన సొంత ఆలోచనలే, మన సొంత తెలివితేటలే, మన సొంత విధానాలతోనే మనం లెక్కలు వేసుకుంటూ ఉండిపోతాము, ఆగిపోతాము. కానీ దేవుని అద్భుతాలు చూడాలంటే ఆయన చెప్పినట్లు చేయడానికి మన మనస్సును స్థిరపరచుకోవాలి. విధేయత ఎప్పుడు మనలో ఉంటుందో ఆశీర్వాదానికి అది తొలిమెట్టుగా, అది మొదటి ఆశీర్వాదముగా, అది ఒక మొదటి మెట్టుగా అది కనిపిస్తుందని ఇది నా ప్రభు పేరు మీ అందరికీ తెలియపరుస్తున్నా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆగిపోయే స్థితిని కలిగిందా? అయితే ప్రభు చెప్పిన మాట చొప్పున నువ్వు నడిచినట్లయితే ఆయన నీ ఎడల కృప చూపుతాడు. మనము కనిపించిన దారిలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎరిగి జీవించాలి. దేవుడు అయ్యో మన జీవితం ఏమవుతుందో మనకు తెలియదు, కానీ మన జీవితాలను సృష్టించిన దేవునికి సమస్తము సాధ్యమే. అబ్రహాము వెళ్ళేటప్పుడు దారిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అతనికి తెలియదు, కానీ నడిపించే దేవుడు నమ్మకమైన వాడని అతనికి తెలుసు. దేవుడు గొప్పవాడని అబ్రహాము గైకొన్నాడు. మరి దినాన్న నీ జీవితంలో కూడా నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, నీ స్థితిగతులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుని యందు విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రభు నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని చేస్తాడు.
నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచన కనిపించకపోయినా చీకటిలో నువ్వు ఉన్నా ఆయన దానిని వెలుగుగా మార్చగలిగే దేవుడిని మర్చిపోవద్దు. నడిపించే దేవుని హస్తం పట్టుకో. నీ దారి తెలియకపోయినా నీ దారిలో ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా, నీ దారిలో ఎటువంటి భయంకరమైన విపత్తులు నీ జీవితంలో కలిగినా, ఆయన నీతో ఉన్నప్పుడు, నీతో ఉన్న దేవునికి నీ గమ్యం తెలుసు. నిన్ను నడిపించే దేవునికి గమ్యం తెలుసు కాబట్టి ఆయన నిన్ను సరళమైన మార్గంలో నడిపించి చీకటిని వెలుగుగా మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పినట్లు అడుగు ముందుకు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఆయన చెప్పిన ప్రకారం నువ్వు చేసినట్లయితే ఆయన కృపను పొందుకుంటావు, ఆయన కనికరాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి యేసయ్యా, ఈ దినాన నీ బిడ్డలు నీ మార్గమును కాక సొంత మార్గములు వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన శోధనలు మేము పొందుకున్నామేమో. అయితే ఈ దినాన నీ చేతులకి ఎంతమంది అయితే వారి జీవితాలను అప్పగిస్తూ ఉన్నారో వారి ఎడల మీ కృపను దయచేసి వారి ఎడల నీ చిత్తమును జరిగించి నీ కార్యములు సఫలపరచమని, ఈ దినమంతా నీ కృపతో మమ్మల్ని నింపమని నడిపించమని యేసు నామములో అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.